హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయండి. అయితే మనకు ఒక భారీ తుఫాన్ తెలంగాణ వైపుగా అయితే దూసుకొని అయితే వస్తుంది. సో దీని కారణంగా గాలులతో పాటు ఉరుములు, పిడుగులు, అలాగే వర్షాలు కూడా బీభత్సంగా అయితే ఉంటాయి. అయితే మనకు ఈ తుఫాన్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉందో కూడా మీకు చూపిస్తాను. ఈ తుఫాన్ కారణంగా మనకు ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి ఏంటని చెప్పేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏంటి దానికి సంబంధించి ముందుగా చూసుకోబోయే ముందు మనం ఏంటంటే ఈ తుఫాన్ ఎక్కడ ఉందో దానికి సంబంధించి తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ పేరు వచ్చేసి అస్నా తుఫాన్ అండి. ఈ తుఫాన్ అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అహ్మదాబాదు, ముంబై, అలాగే నెక్స్ట్ పాకిస్తాను సముద్ర భాగంలో అంటే అరేబియా సముద్రం మధ్యలో ఈ తుఫాన్ అనేది మనకు ఏర్పడడం అయితే జరిగింది. సో ఈ తుఫాన్ ఇప్పుడు మెల్లమెల్లగా ఒమన్ వైపుగా అనగా మస్కట్ వైపుగా అయితే బయలుదేరుతూ ఉంది. అయితే ఈ తుఫాను మనకు ఏ టైంలో కూడా అయితే దిశ మార్చుకునే అవకాశం చాలా వరకు అయితే ఉంది. ఇప్పుడు మనకు ఇక్కడ రాడార్ సెక్షన్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు ఒమన్ వైపుగా అయితే వెళ్తున్నట్టుగా ఇక్కడైతే అప్డేట్ అయితే ఉంది. అయితే మనకు ఈ తుఫాను ఒమన్ వైపుగా వెళ్తుంది కదా, మన యొక్క తెలంగాణకి ఎందుకు వర్షం అనేది నమోదవుతుంది చూసుకుంటే మనకేంటంటే తెలంగాణ వైపుగా కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉందండి, చాలా వరకు అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ జిల్లాల్లో మనకు దీని ఎఫెక్ట్ ఉంది ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు ఈ తుఫాన్ కారణంగా ముఖ్యంగా మనకేంటంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలాగే హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఎక్కువగా వర్షాలు అయితే నమోదవుతాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఆసిఫాబాదు, మంచిర్యాల, జగిత్యాలలో దీని వర్షాలు అయితే ఉంటాయి. అలాగే భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెము, ఖమ్మము, మహబూబాబాదు, అలాగే వరంగల్, హన్మకొండ, అలాగే నిజామాబాద్లో కూడా అయితే దీని యొక్క సంబంధించి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలాగే జగిత్యాల, అలాగే సిరిసిల్ల, కొత్తగూడెము, ఖమ్మము, మహబూబాబాదు, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, అలాగే కామారెడ్డి. సో ఈ జిల్లాల్లో కూడా అయితే మనకు వర్షాలు అనేవి చాలా వరకు అయితే పడతాయని చెప్పేసి మన యొక్క హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. సో దీని కారణంగా ఏంటంటే ఎవరు కూడా బయటకు వెళ్ళకండి. సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరినీ వెలికి తీసి సురక్షిత కేంద్రాలకు తరలించండి చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే తుఫాన్ కారణంగా ఎవరైనా నష్టపోతే కనుక వారికి ప్రభుత్వమే అండగా ఉంటుందని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అయితే మనకు తుఫాన్ కారణంగా కూడా కొన్ని జిల్లాల్లో అంటే ఇప్పుడు నేను ఏదైతే జిల్లాల పేర్లు చెప్పానో సో ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్ తుఫాన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.